హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. మనం ఇంట్లో ఇడ్లీ పిండి ఉంది అంటే ఇడ్లీ వేసుకుంటాము, లేదంటే ఇడ్లీ పిండి అట్టు వేసుకుంటాం కదండి. అలా కాకుండా పిల్లలకి ఈ విధంగా కేక్ మాదిరి చేసామంటే చాలా ఇష్టంగా తింటారు. కట్ చేసేటప్పుడు కూడా కేక్ లాగా కట్ చేస్తాం కాబట్టి ఇష్టంగా కట్ చేసుకుని వాళ్ళే తింటారు. ఇలా ట్రై చేసి చూడండి. రెగ్యులర్గా ఇడ్లీ పిండిని ఎలా తయారు చేసుకుంటామో అలాగే తయారు చేసుకోవాలి. 1 కప్పు మినప్పప్పుకి 4 కప్పులు ఇడ్లీ రవ్వ వేసుకుని తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎంత పిండి కావాలో అంత పిండి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. కేక్ లాగా తయారు చేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. అంటే మనం గిన్నె ఎంత తీసుకున్నామో ఆ సైజుని బట్టి పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోకి సరిపడా ఉప్పుని వేసుకుని కలుపుకోవాలి. ఇడ్లీ పిండిలో ముందే ఉప్పు కలిపేసుకుంటే ఇప్పుడు మళ్ళీ అవసరం లేదండి. మీరు ఇడ్లీ పిండిలో ఉప్పు కలపలేదు అనుకోండి, ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా బాగా బీట్ చేసుకుంటూ చేసుకోవాలి. అలాగే ఒకవేళ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న పిండి అయితే ఈ విధంగా మనం చేత్తో కలుపుకుంటే వస్తుంది. మనం ఎప్పుడూ కూడా ఫర్మెంట్ అవ్వడం కోసం ఇలా చేత్తో కలుపుకున్నామనుకోండి వస్తాయి. ఇప్పుడు కేక్ టిన్ తీసుకుని దాంట్లో కొంచెం నూనె కానీ, నెయ్యి కానీ వేసి గ్రీస్ చేసుకోవాలి. అలాగే ఇలాంటి కేక్ టిన్ లేదు అంటే మన ఇంట్లో ఉన్న ఏ గిన్నెనైనా యూజ్ చేసుకోవచ్చు. చిన్న చిన్న గిన్నెలు ఉంటాయి కదా, వాటిల్లో కూడా చేసుకోవచ్చు. చిన్నవి గిన్నెలున్నాయనుకోండి, వాటితో చేసినప్పుడు పిల్లలు మఫిన్స్ లాగా ఇష్టపడతారు. ఇప్పుడు పిండిని ఈ కేక్ టిన్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, ఇడ్లీలు ఏ విధంగా అయితే ఆవిరి మీద ఉడికించుకుంటామో అలాగే ఉడికించుకోవాలి. మనకి ఇది పిండి కొంచెం మందంగా, కొంచెం ఎక్కువగా వేసాం కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. మధ్య మధ్యలో ఒకసారి మూత తీసుకొని గరిటెతో కానీ, ఫోర్క్‌తో కానీ ఒకసారి గుచ్చి చూసి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ ఇడ్లీ పాత్రని పొయ్యి మీద పెట్టుకుని స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకొని చూద్దాము. ఒక ఫోర్క్ పెట్టి ఇలా గుచ్చినట్టయితే మనకి పిండి ఫోర్క్‌కి అంటుకోకుండా వచ్చినట్టయితే మనకి ఉడికిపోయినట్టే. కానీ ఇక్కడ కొంచెం అంటుకుంటుంది కదా, అందుకని మూత పెట్టుకొని మళ్ళీ ఒక 4, 5 నిమిషాల పాటు ఉడికించుకుందాము. 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాము. నేను మళ్ళీ మధ్యలో ఒకసారి 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఫోర్క్ పెట్టి చూశానండి. అప్పటికి ఇంకా ఉడకలేదు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేస్తే ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పాత్రని బయటికి తీసేసుకోవాలి. ఇప్పుడు చాకుతో ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి. ఇలా డీమౌల్డ్ చేసుకున్న దాన్ని కేక్ పీసెస్ లాగా కట్ చేసి దీనిపైన నెయ్యి ఇంకా కారప్పొడి వేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. లేదంటే పిల్లలకి ఇష్టంగా ఉండే చాక్లెట్ సిరప్ లాంటివి కూడా పైన యాడ్ చేసుకోవచ్చు. ఇది పిల్లలు తినేటట్టయితే చాక్లెట్ సిరప్ లాంటివి వేసుకోవచ్చు. పెద్దవాళ్ళు తినేటట్టయితే నెయ్యి, కారప్పొడి ఇంకా చట్నీతో కూడా చాలా బాగుంటుంది. ఇడ్లీ టేస్టే ఉంటుందండి. కానీ మనం ఏమైనా డిఫరెంట్‌గా ట్రై చేసినప్పుడు ఒకటి కొంచెం ఎక్కువగానే తింటాం కదా, అందుకని ఈ విధంగా ట్రై చేశాను. ఆడవాళ్ళు ఎన్ని గిన్నెలైనా తోముతారు కానీ ఇడ్లీ పాత్రలు తోమాలంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదా, అలాంటి వాళ్ళకి ఇలా ఒక గిన్నె తోముకుంటే సరిపోతుంది. ఇది కూడా ఒక టిప్ అనుకోవచ్చు. మరి ఈ విధంగా మీరు ట్రై చేసి చూసి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము.